మీ యొక్క బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బులుందో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒక బెగ్గర్ రోజుకి 2000 నుండి 2500 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇది ఎలా పాసిబుల్? అతడు 2 ఫ్లాట్లు కొన్నాడు. ఒక్కొక్కటి అక్షరాల 70 లక్షల రూపాయలు. అతడి పిల్లలు రోడ్డెంబడి ఏమీ తిరగడం లేదు. అతడి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు. అతడి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది, వైఫై ఉంది, ప్రతి ఒక్క రిసోర్స్ ఉంది. నేనేమి కట్టుకథలు చెప్పడం లేదు. నిజంగా ఆ యొక్క బెగ్గర్ ఉన్నాడు. అతడు రోజుకి 2000 నుండి 2500 వరకు సంపాదిస్తున్నాడు. ఈ స్టోరీ మిమ్మల్ని మార్చడానికే. సో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పేరు భరత్ జైన్. ఏంటి పేరు సింపుల్ గా ఉందని అతన్ని తీసి పడేయకండి. ఇతడి యొక్క ప్రొఫెషన్ బెగ్గర్. అతడు ఉండే ప్లేస్ ముంబైలోని దాదాగిరి గేట్. ఇతడికి 2 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 70 లక్షలు ఉంటుంది. ఇతడు మంత్కి 60,000 నుండి 70,000 వరకు సంపాదిస్తున్నాడు. అసలు అతడికి అంత డబ్బులు ఎలా వస్తుంది? అతడి బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? సాధారణ బెగ్గర్స్ కి ఇంత డబ్బులు ఎందుకు రాదు? అతడు వాడిన మాస్టర్ మైండ్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. అతడి యొక్క మాస్టర్ మైండ్ వాడాడు. అతడు చూస్ చేసుకున్న లొకేషన్ లో 10,000 నుండి 15,000 మంది రోజు ట్రావెల్ చేస్తూనే ఉంటారు, అక్కడ తిరుగుతూనే ఉంటారు. ఇతను చూస్ చేసుకున్న ఏరియాస్ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు. ట్రాఫిక్ ని వాడుకొని అతని ఇన్కమ్ ని జనరేట్ చేస్తూనే ఉంటాడు. ఇతని టార్గెట్ ఆడియన్స్ ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్, ఆడవారు ఎక్కువగా ఉంటారు. ఇతడి ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చూసి వాళ్ళు ఖచ్చితంగా ఇతనికి డబ్బులు ఇస్తారు. ఇతడు సింపతి వాడి ఇతని టార్గెట్ ఆడియన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్, ఉమెన్స్ ఉంటారు ఇతని టార్గెట్ ఆడియన్స్ గా. ఎందుకంటే ఇతడు సింపతిని వాడుతున్నాడు. అతడి యొక్క బిగ్గింగ్ ని మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తాడు, రాత్రి 9 వరకు కంటిన్యూ చేస్తాడు. ఇలా ప్రతిరోజు చేస్తాడు. ఇతడు రోజు సేమ్ ట్రిగర్ ఫాలో అవుతుంటాడు. సేమ్ పీపుల్, సేమ్ లొకేషన్, సేమ్ సింపతి, అంతా అంతే. సేమ్ డబ్బులు అంతే. కంటిన్యూ చేస్తూనే ఉంటాడు ఈ యొక్క ప్రాసెస్ ని. ఇలా ఇతడి లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. మరి నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. అతన్ని చూసి నవ్వుతున్నావు. నీ కాడ ల్యాప్టాప్ ఉంది, కానీ నువ్వు దాన్ని ఏ రోజు సక్రమంగా వాడలేదు. నీ కాడ ఇంటర్నెట్ ఉంది, ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ నువ్వు సక్రమంగా ఏ రోజు వాడలేదు. నువ్వు ఫస్ట్ మైండ్ సెట్ డెవలప్ చేసుకో. ప్రతి ఒక్క ఆట మైండ్ సెట్ తోనే ఉంటుంది. నువ్వెంత హార్డ్ వర్క్ చేసావన్నది ఎవరు చూడరు. నీ యొక్క మైండ్ సెట్ సక్రమంగా ఉంటే నీకు డబ్బులు వస్తూనే ఉంటుంది. అతడి కాడ ఏమీ రిసోర్సెస్ లేవు, కానీ మీ కాడ ఉన్నాయి రిసోర్సెస్. మొబైల్లో స్క్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. స్క్రోలింగ్ లిమిటెడ్ గా చేయండి. ఇన్వెస్ట్ చేయండి మీ యొక్క మైండ్ ని కరెక్ట్ గా. అందుకే నేను ప్రతి ఒక్క చోట చెప్తుంటాను, ఫస్ట్ మైండ్ సెట్, దెన్ సక్సెస్. నీకు అప్పుడు సక్సెస్ వస్తుంది. నువ్వు జస్ట్ స్టార్ట్ చేయాలి. ఎలాగున్నా పర్వాలేదు. ఇట్ నీడ్ నాట్ టు బి పర్ఫెక్ట్. కరెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు స్టార్ట్ చేయి, అప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలవు నువ్వు అనుకున్నది. అప్పుడు నువ్వు సక్సెస్ వైపు వెళ్తూనే ఉంటావు నిదానంగా. నువ్వు స్టార్ట్ చేయడం వల్ల అల్టిమేట్ గా నీ యొక్క గోల్కి రీచ్ కాకుండా దాని దగ్గరికైనా చేరగలవు. అర్థమవుతుందా? అందుకే నేను స్టార్ట్ చేయమంటున్నాను. నువ్వు స్టార్ట్ చేయకుండా ఎవడు నీ బదులు స్టార్ట్ చేయడు. నువ్వు స్టార్ట్ చేయి, సక్సెస్ పొందు. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. మరికొన్ని ఇన్స్పిరేషన్ కంటెంట్ అందిస్తాను.